అసలు సనాతన ధర్మం అంటే ఏమిటి? పోయిన సంవత్సరం కూడా నేను ఇలాగే ప్రారంభించాను నా స్పీచ్ని. ఏదైతే కాలాతీతమైతుందో, ఏదైతే సర్వవ్యాప్తమై ఉందో, ఆది అయి అనాది అయి అనంతమై శాశ్వతంగా నిలుచున్నదేదో అది సనాతనము. సర్వజనామోదయోగ్యమైన కర్మను ఆచరించినప్పుడు ఆ ఆచరించినటువంటి కర్మ నుండి కలిగే సత్ఫలితాల వల్ల లభించేటటువంటి ఆనందము, ఆహ్లాదము, ఆరోగ్యము, శక్తి, యుక్తి, సామర్థ్యము సిద్ధింపజేయగలది ఏదైతే ఉందో అది ధర్మము. మరి వేదములు, వేదాంగములు, స్మృతులు, శృతులు, పురాణాలు, ఇతిహాసాలు, ఆలయాలు, పూజలు, పునస్కారాలు, ఆచార్యులు వారిచ్చేటటువంటి సంపద, ఇటువంటి అన్నిటినీ సమ్మేళనమే కలవోకయే సనాతన ధర్మము. ఇంత ఔన్నత్యం కలిగినటువంటి ధర్మము, ఇంత మహిమాన్వితమైనటువంటి ధర్మము, ఇంత గొప్ప ధర్మము ఒక్క భారతదేశంలో మాత్రమే కనిపిస్తుంది అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అని నా భావన. ఓం నమో భగవతే బ్రహ్మహరాయ తీక్షణ విచక్షణ వరదాయ బుద్ధిమతయే స్మృతిమతయే హంసాయ నమః అంటోంది ఒక మంత్రం. ఈనాడు ప్రపంచాన్ని మనం చూసినప్పుడు ప్రపంచమంతా కూడా ఒక భ్రమలోనే జీవిస్తున్నట్టుగా, ఒక అజ్ఞానంలోని జీవిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే భారత భాగ్యవితాత అని అన్నాం. భారతదేశపు యొక్క భవిష్యత్ ఏదైనా ఉందంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా జెన్జీ. మరి వారికి జెన్జీ కానీ, జెన్ ఆల్ఫా కానీ, బీటా కానీ, గామా కానీ, XYZ ఇంకేదైనా కూడా వాటన్నిటికీ కూడా మూలాలు తెలియాలంటే అసలైన సరైన ఒక శాంక్టిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది అందితే అది కదా సనాతన ధర్మం యొక్క సంపూర్ణమైనటువంటి ఫలాల్ని మనం అనుభవించిన వాళ్ళం అవుతాం. ఆ భ్రమ తొలగాలంటే అసలు భారతదేశం అంటే ఏంటో తెలుసుకోవాలి. మన భారత భాగ్య విధాతలోని మనకి కనిపించేటటువంటి భారత అనేటటువంటి దానికి సంపూర్ణమైన అర్థం జ్ఞానరథులు లేదా జ్ఞాన సముపార్జన చేసేటటువంటి వారు, జ్ఞానాన్ని ఎప్పుడూ ఆస్వాదిస్తూ ఉండేవారు, జ్ఞానంలో ఎల్లప్పుడూ ఆ ఆనందాన్ని పొందేటటువంటి వారు అని భారత అనే దానికి అర్థము. మరి అటువంటి జ్ఞానం అంటే ఏమిటి అని ఒక ప్రశ్న ఉద్భవించినప్పుడు ఏకకాలంలోని త్రికాల జ్ఞానాన్ని సంపాదించడం, అటువంటి జ్ఞానాన్ని సముపార్జన చెయ్యడమే జ్ఞానము అని తెలియజేస్తోంది శాస్త్రం. మరి అటువంటి జ్ఞానాన్ని ఈరోజు మనము NCERTsలో చూసుకున్నప్పుడు ఎక్కడైనా ఇది నిర్దిష్టమైనటువంటి చరిత్ర, ఇది అసలైనటువంటి చరిత్ర అని ఎక్కడా కూడా మనకి దాఖలాలు లేకుండా చేసినటువంటి ఒక దుస్థితిలోని మనం జీవిస్తున్నాము. మనము స్వాతంత్రాన్ని సాధించి ఇన్ని సంవత్సరాలైనా, ఇన్ని దశాబ్దాలైనా మన NCERTsలోని అసలైన చరిత్రని నిలపలేకపోతున్నాము అనంటే అది చాలా బాధించేటటువంటి విషయం. మరి అదేవిధంగా మనకున్నటువంటి భారతదేశంలోని ఋషి పరంపరలోని, ఆచార్య పరంపరలోని, మనకు వేదిక పైన ఉన్నటువంటి ఎందరో పుణ్యాత్ముల వారి యొక్క జీవన విధానంలోని మనం తెలుసుకునేటటువంటి ప్రతి చోట అణువణువు కూడా మనకి చరిత్ర కంటే ఎక్కువగా ఇతిహాసం కనిపిస్తూ ఉంటుంది. ఇతిహాసమే ప్రామాణికం. ఎందుకంటే జరుగుతున్నటువంటిది జరిగినట్టుగా రాసినటువంటిదే ఇతిహాసం. ఒక మనిషి వైశంపాయన ఋషిని అడిగినటువంటి ప్రశ్న నుండి జాలువారినటువంటిదే ఒక మహాభారతం. ఆ మహాభారతంలో ద్వారా మనకి అందినటువంటిది విష్ణు సహస్రనామం, అందులోంచి అందినటువంటిది భగవద్గీత, అందులోంచి అందినటువంటివే ఇతర ఉపనిషత్తు సారాలన్నీ కూడా.
మరి అటువంటి భారతము, అటువంటి భగవద్గీత, అటువంటి విష్ణు సహస్రనామము, మరి అటువంటి ఇతిహాసాలకు చెందినటువంటి రామాయణము, మానవత్వపు శిఖరాధిరోహణం చేసినటువంటి ధర్మ పుంభావమూర్తి ఆ శ్రీరామచంద్రుడు. ఆ రామచంద్రమూర్తి భక్తి, జ్ఞానము, వైరాగ్యము, తత్వము, ముక్తి అన్నీ కూడా మనకి సమపాలనలో అందించినటువంటి ఒక గొప్ప యానము రాముని యానము రామాయణము. భక్తి, ధర్మము, మధుర సుధాపూర్ణ కాంచన కలసము రామాయణము. మరి అటువంటి రామాయణం నుండి, అటువంటి మహాభారతం నుండి, భాగవతం నుండి కూడా ఒక పక్కన తీసుకున్నప్పుడు అందులోంచి వచ్చేటటువంటి నీతి, నిజాయితీ, అందులోంచి వచ్చేటటువంటి ధర్మము, అందులోంచి ప్రవహించేటటువంటి జీవన విధానాన్ని అనుసరించినప్పుడు జెన్జీ ఆల్ఫా కానివ్వండి, జెన్జీ బీటా కానివ్వండి, జెన్ గామా కానివ్వండి, ఒక సక్రమమైన మార్గంలో ఉంటారు, ఎప్పటికీ ఉంటారు అని బల్లగుద్ది చెప్పుకోవచ్చు. అటువంటి జెన్జీ కానివ్వండి లేదా రాబోయేటటువంటి తరాలు అవి ఆచరించాలి అనంటే అసలైన చరిత్ర, ఇతిహాసం ఏదో అది వెలుగులోకి రావాలి. అదేవిధంగా మనము చూసుకున్నప్పుడు మనకి ఇప్పటికి ఈనాటికి కూడా మనం చరిత్రలో చూసుకున్నప్పుడు అక్బర్ ది గ్రేట్, లేదా ఇంకొక ఔరంగజేబ్ ది గ్రేట్, లేదా ఇంకొక ఖిల్జీ ది గ్రేట్, ఖిల్జీ అలా చేశాడు, ఖిల్జీ ఇలా చేశాడు అని మనం ఈనాటికి మన ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్లో చదువుకుంటున్నాం. కానీ కేశవ్ మెమోరియల్ లాంటి ప్రాంగణాల్లోని ఇటువంటి వీరులను, ఇటువంటి త్యాగధనులను, ఇటువంటి పుణ్యజీవులను, ఇటువంటి గొప్ప స్వాతంత్ర సమర పోరాటాలు చేసి భారతమాతను దాస్య విముక్తురాల్ని చేయడానికి, భారతమాత దాస్య శృంఖలాలను తెంచడానికి వారి ప్రాణాల్ని సైతం అర్పించి, వారి రక్తాన్ని సైతం తర్పణంగా వదిలి, వారు ఒక ఉరితాడును కూడా పూలమాలలుగా ధరించి వారి ప్రాణాలు మన కోసము అర్పించి మనము స్వేచ్ఛాగాలులు పీల్చుకునేటటువంటి ఒక గొప్ప భిక్షను కలిగించినటువంటి ఇటువంటి అల్లూరి సీతారామరాజులను, ఇటువంటి ఝాన్సీ లక్ష్మీబాయిలను, ఇటువంటి రాణి రుద్రమదేవిని, ఇటువంటి భగత్ సింగ్ను, ఇటువంటి చంద్రశేఖర ఆజాదును, ఇటువంటి సుఖదేవును, ఇటువంటి ఎందరో వీరులను మనం ఎందుకు మర్చిపోతున్నాం, ఎందుకు విస్మరిస్తున్నాం? జెన్జీ అనేటటువంటి ఒక జనరేషన్లోని అది ఎందుకు లోపిస్తోంది అని ఒక్కసారి మనందరం మనల్ని ప్రశ్నించుకొని ఆ అసలైన చరిత్ర జెన్జీనే కాదు భావి భారత విశ్వ సామ్రాజ్యానికి తెలిసే విధంగా తెలియజేయాల్సినటువంటి ఆవశ్యకత ఇప్పుడు ఎంతగానో ఉంది అని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను.